అందుకే మనం గోదాదేవి ప్రార్థన చేస్తుంటారు చూడండి, నీలా తుంగస్తన గిరి తటి సుప్తం అన్నారు కదా. నీలాదేవికి ఉండేంటి భక్తి పరమాత్మ యందు చాలా గొప్పదిటండి. ఎంత అంటే చాలా ఎత్తైనటువంటి ప్రేమట ఆవిడది. తుంగ అంటే ఎత్తైనటువంటి భక్తి. ఎలాంటిది అది, దాన్ని చూపిస్తున్నారు. స్తనగిరి తటి, ఆవిడ యొక్క హృదయం అనేటువంటి ఆ భక్తి ఎలాంటిదంటే ఆ హృదయ స్థానం పర్వత రూపంలో ఉంది అన్నారు. అంటే చంచలం కాదు, అచంచలమైనటువంటి భక్తి. పర్వతం ఎక్కడికైనా కదులుతుందా? కదలదు కదా. ఈవిడ భక్తి కూడా కదలని భక్తి. మనదో కాసేపు ఉంటే కాసేపు ఉండదు. దేవుడి దగ్గరికి వస్తే భక్తి పుట్టుకొస్తుంది, అక్కడి నుంచి బయటికి పోతే ఎటు కొట్టుకుపోతుందో తెలియదు. మన భక్తి అంతా ఇది. చాలా మంది భక్తి ఫలం కలిగేదాకా ఉంటుందండి, ఫలం కలగకపోతే అంతే సంగతులు. కొంతమందికి ప్రసాదం వచ్చేదాకా ఉంటుంది, ఒక్కొక్కరితో ఒక్కోటి. అందువల్ల మనం పరమాత్మను కోరవలసింది ఏంటిది అంటే చంచలం కాకూడదు, అచంచలమైన భక్తి కావాలి అని కోరాలి. అలాంటి భక్తి ఎవరికైనా ఉందనుకోండి, వాళ్ళని ఎంత గొప్ప వాళ్ళని చేస్తాడో.